సో 2014 నుంచి తీసుకుంటే అప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 1,638 కోట్ల అధ్యక్ష. ఎక్స్పెండిచర్ వచ్చి కేవలం 62,306 కోట్లు మాత్రమే చేశాం. గ్యాప్ బడ్జెట్కి ఖర్చుకి 38,332 కోట్ల రూపాయలు గ్యాప్ అధ్యక్ష. 1,00,000 కోట్లలో రమారవి 40 కోట్లు ఆదాయమే లేకుండా బడ్జెట్ ఖర్చు పెడితే ఎంత ఇబ్బంది ఉంటుందో ఒకసారి గౌరవ ప్రతిపక్ష నాయకులంతా కూడా ఆలోచించారు. అట్లాగే 2015-16 కూడా అధ్యక్ష, అది కూడా 17,878 కోట్లు గ్యాప్. 2016-17 1,30,416 కోట్లు ప్రజెంటేషన్ చేస్తే సరే ఆ సంవత్సరం ఒకసారే కొద్ది 8,680 కోట్లు తగ్గింది. 2017-18 1,49,646 కోట్లకి బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది ఎక్స్పెండిచర్ వచ్చి 1,20,211 కోట్లు. అంటే దాదాపు 29,435 కోట్లు తేడా. ఇది 80.3% గ్యాప్తో ఉంది అధ్యక్ష. 2018-19 1,74,454 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఎస్టిమేట్స్ 1,35,328 కోట్లు. అంటే దాదాపు ఇది కూడా 77.6% మాత్రమే ఖర్చు చేశారు. 39,126 కోట్లు బడ్జెట్ ప్రజెంట్ చేసిన దాంట్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 2019-20కి వచ్చి 1,46,492 కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేషన్ ఇస్తే 1,42,857 కోట్లు. ఈ ఒక్క సంవత్సరం కూడా కొంత 3,635 కోట్లు వరకే పరిమితం అయి ఆగిపోయింది అధ్యక్ష. 2020-21కి వచ్చేవరకు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 1,82,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,57,000 మాత్రమే. 1,57,547 కోట్లు మాత్రమే. అంటే గ్యాప్ వచ్చి 25,367 కోట్లు ఖర్చే కాదు. 2021-22 అధ్యక్ష ఇక్కడ చూడండి 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది 1,82,998 కోట్లు. అంటే కేవలం 79.3% మాత్రమే ఖర్చు పెట్టాం. 47,728 కోట్లు ఖర్చే పెట్టలేదు. 2022-23 2,56,859 కోట్లు అధ్యక్ష. ఖర్చు పెట్టింది 2,04,523 కోట్లు. దాదాపు 79.6% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 52,336 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు.